ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అండి మదర్స్ డే అప్పుడు బయటికి వెళ్ళి చిన్న ఎంజాయ్మెంట్ అన్నమాట. చిన్న వ్లాగ్ తీసాము. ఇది అంటే R&B క్యూబ్ అని చెప్పేసి కరీంనగర్లో లక్ష్మీ నరసింహ గార్డెన్స్ ఎదురుగా, అంటే మనం హైదరాబాద్ అండ్ వరంగల్కి వెళ్ళే రూట్లో అలుగునూరు దాటాక ఉంటుంది. అది అండి కొత్తగా స్టార్ట్ అయింది. అక్కడ వచ్చేసి మల్టీప్లెక్స్, రెస్టారెంట్ అండ్ ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి చిన్నగా గేమ్స్ అనేది పెట్టేశారన్నమాట అన్ని ఏజ్ గ్రూప్స్కి. మల్టీప్లెక్స్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, రెస్టారెంట్ స్టార్ట్ అయింది. రెస్టారెంట్లో కూడా స్పెషాలిటీ ఏంటి అని అంటే అందులో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, సపరేట్ ఉంటుంది అన్నమాట. ఐటమ్స్ కూడా దేని క్యాబిన్ దానికే ఉండి చేసేస్తారు. ఇక్కడ అంటే మేము ఎంట్రీ అయిపోయాము. మనం ఎంట్రీ అయ్యాక మనకు అక్కడ మనకి టికెట్స్ డిస్కౌంట్ అనేది చిన్న బోర్డు అనేది పెట్టారు. పర్సన్కి ఇంత, సో ఇన్ని మినిట్స్ అని చెప్పేసి అక్కడ క్రెడిట్స్ ఉంటాయి, కార్డు తీసుకోవాలి. అలాగే మనకి హ్యాండ్కి ఒక బ్యాండ్ లాంటిది ఇస్తారు, మనము జాయిన్ అయిన టైం నుండి ఏ టైం వరకు అని చెప్పేసి. టోటల్గా ట్రాంపోలిన్ ఉంటుందండి, తెలిసిందే కదా ట్రాంపోలిన్. మనం జంప్ చేసిన కొద్దీ అది ఇంకా చాలా ఎక్కువగా జంపింగ్ అయిపోయిందన్నమాట. మొత్తము బాస్కెట్బాల్గా కాకుండా ఏజ్ గ్రూప్ చిన్న పిల్లల ఏజ్ నుండి మంత్స్ బేబీస్ దగ్గర నుండి కూడా గేమ్స్ అనేవి ఉన్నాయి. టోటల్ ఏసీ ఉందండి, చాలా బాగా అనిపించింది. అంటే సమ్మర్ కాబట్టి సో ఓకే. అక్కడే మనకి చిన్న క్యాంటీన్ లాగా కూడా ఉంది. ఇక్కడ అండి పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. కొన్ని గేమ్స్ అలో, ఇప్పుడు ఈ ట్రాంపోలిన్ ఉంది కదా, ఇది ఉంది డాషింగ్, అవి రెండే అలో ఉంటుంది. మిగతా అన్ని పిల్లలకే ఉంటాయన్నమాట. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా. ఇక్కడ ఏంటంటే రూమ్లో చిన్న పిల్లలకి మొత్తం ఏసీ క్యాబిన్ ఉంది. మనకేమంటారు, పిల్లలు డాల్స్ టాయ్స్ని పట్టుకోవడం కానివ్వండి, ట్రైన్ అదంతా ఉంది. సో కొంచెం పర్లేదు, చాలా ఎంజాయ్ చేశారు, ఫన్ చేశారు. గేమ్స్ అయితే మనకి ఇంకా చెప్పాలి అని అంటే మల్టీప్లెక్స్లో మనం అలా వెళ్ళినప్పుడు, మాల్స్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటాయి గేమ్స్ అనేది, ఆ విధంగానే కొంచెం దూరం అన్నట్టుగా చిన్న క్యాబిన్స్ లాగా చేసేసి పెట్టేశారు అన్నమాట. మనము అక్కడ రెస్ట్ అని కాదు, చేంజ్ చేసుకోవడానికి కూడా మనకు ఒక రూమ్ అలాట్ చేస్తారు. మనకి ఏమంటారు, లాకర్స్ కూడా ఉన్నాయి. సో మనం ఏమైనా ఐటమ్స్ తీసుకెళ్తే మనం అలా మనకు స్పెషల్గా లాకర్కి ఇస్తారు, మనం ఆ లాకర్లో కూడా పెట్టేసుకోవచ్చు సేఫ్గా. ఇంకా అంటే సాక్స్ ఇస్తారండి, మ్యాగ్నెటిక్ సాక్స్ లాగా ఉన్నాయి. ఆ సాక్స్ వేసేసుకొని మనం ట్రాంపోలిన్ పైన మనము గేమ్ ఆడుకోవచ్చు. పార్టీ హాల్ అని ఉంది ఒకటి, చిన్న పార్టీ హాల్ లాగా ఉంది. 50-100 మెంబర్స్ అలా పెడతారు. ఇది స్లైడ్ అండి, చాలా డేంజర్ అనిపించింది నాకైతే. అసలు మనం కూర్చుండి ఉన్నాము అని అంటే అది ఆగలేదు స్లైడ్. సో టోటల్గా జారిపోయింది. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఇక్కడ అంటే ట్రాంపోలిన్ చేసేటప్పుడు ఏజ్డ్ పర్సన్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, తెలియకపోతే మాత్రము. అక్కడ మనకి ట్రైనర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేసి మనకు కరెక్ట్గా రాకపోతే వాళ్ళు వచ్చి ఏ విధంగా గేమ్ ఆడుకోవాలి అనేది చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళారన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇక పిల్లలకైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు, రచ్చరాంబోలని అన్నట్టుగా ఉంటుంది. అవన్నీ ఇంకా స్పాంజ్ క్యూబ్స్ తెలిసినాయి కదా, స్పాంజ్ క్యూబ్స్ అనేది వేసేసారు. స్వింగ్ ఉంది, స్లైడ్ ఉంది, బాక్సింగ్ ఉంది. ఇంకా పిల్లలకైతే సీసా, సైకిల్ అలాంటివి చాలానే ఉన్నాయన్నమాట. చాలా ఎంజాయ్ చేసేసారు. ఇంకా చెప్పాలి అంటే అండి, అందులోకి వెళ్తే రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకనంటే హాఫ్ అన్ అవర్ది ఉంటుంది, 1 అవర్ది ఉంటుంది, 1 పర్సన్ది ఉంది, ఫ్యామిలీ ప్యాక్ అన్నట్టుగా 3 పర్సన్స్ అన్నట్టుగా అలా మనకి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, అయితే 1 మంత్ బ్యాక్. చాలా బాగుంది నిజంగా, అయితే ఉండు బాగానే ఉంది. సో టోటల్గా మనం కింద పడితే కూడా దెబ్బ తాకకుండా ఉండడానికి అని చెప్పేసి కింద కూడా మనకి రబ్బర్ షీట్స్ అవన్నీ కూడా వేసారు పిల్లలకి. టోటల్ నెట్ అండి, మిస్ అయి పడ్డా కానీ దెబ్బ తాకకుండా ఉండడానికి ఆ రాడ్స్ కూడా టోటల్గా స్పాంచ్ పెట్టేసి అదేంటి కట్టేశారన్నమాట, టై చేసేసారు. ఇంకా వచ్చేసి మా పాప ఆడుతుంది, ఇక్కడ ఎక్కడో ఉంది. సో
సో మొత్తం ఇక్కడే అన్నట్టు 12 to 15 years 16 years ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళందరికీ ఇక్కడ. కానీ చాలా భయం వేసింది. నేను కూడా ఆడాను. ఏంటంటే మనకి ఆ ట్రాంపోలిన్ అనేది మనము జంప్ చేసినప్పుడు మనకైతే చాలా మోకాలు పట్టుకుంటాయి. మిస్ అయిందంటే మాత్రం ఎక్కడ బెనుకుతుందో ఎక్కడ పడిపోతామో అన్నట్టు భయం వేసింది. ఆ విధంగానే ఉండే. అక్కడ ఏంటంటే ఆడి ఆడి కొన్ని ట్రాంపోలిన్స్ అనేది కొంచెం అదేమంటారు దాన్ని జంపింగ్ అనేది కొంచెం లూజ్ అయిపోయింది అన్నమాట. సో మిగతా అయితే కూడా చాలా ఉన్నాయి. ఇంకా డాషింగ్ అయితే చెప్పలేమండి. డాషింగ్ అయితే అది జస్ట్ టచ్ కాగానే కింద పడిపోయాము. ఆ ట్రాంపోలిన్ మీద నిల్చోవాలి అని అంటారు. మనం అక్కడ నిల్చున్నాక జస్ట్ టచ్ చేయగానే కింద పడిపోయాము అన్నమాట. అక్కడ కూడా చాలా ఉన్నాయి. అక్కడ క్యూబ్సే ఉన్నాయి ఎక్కువగా. ఇంకా ఇది స్లైడ్ అదంతా వచ్చేసి కింద బాల్స్ ప్లస్ మనకి స్పాంజ్ క్యూబ్స్ ఉన్నాయి కింద పడ్డా కానీ ఏం అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి ఓవరాల్గా ఓకే సూపర్, ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోని చూసేయండి. నేను టోటల్ మ్యూట్ చేసేసానండి వీడియో. ఎందుకు అని అంటే టోటల్ సాంగ్సే పెట్టేశారు. సాంగ్స్ ఉంటే మనకు తెలిసిందే కదా, కాపీరైట్ అనేది పడిపోతుంది. ఒక్కొక్కసారి స్ట్రైక్ కూడా పడుతుంది. మనకి యూట్యూబ్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది ఆల్గరిథం అనేది తెలియదు కదా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి నేను టోటల్ మ్యూట్ చేసేసాను. ఏంటి అని అంటే అక్కడ ఉన్న వాళ్ళ డిస్కషన్ అదంతా బాగుంది. కాకుంటే అక్కడ చూడండి ట్రైనర్ కూడా ఉన్నాడు. ఆ బ్లూ కలర్ షర్ట్ ట్రైనర్ అన్నమాట. సో అక్కడ ఉండి పిల్లలు ఏ విధంగా ఆడుతున్నారు ఏంటి అనేది చెప్పేసి చూసుకుంటారు వాళ్ళు. మేడమ్స్ కూడా అంటే ఉమెన్స్ కూడా ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారన్నమాట. ఇది వచ్చేసి స్వింగ్ లాగా ఒకదానికొకటి మనము నడుచుకుంటూ వెళ్ళి రోప్స్ని ఎక్కాలి. ఏమంటారు టైర్స్ ఉన్నాయి కదా, టైర్స్ మీదకి వెళ్ళాలి. కాకపోతే చాలా కష్టం అది. కొంచెం పెద్ద పిల్లలు కూడా చేయలేకపోయారు అది. ఎందుకనంటే చాలా గ్యాప్ ఉంది అది. సో ఇది అని అంటే ల్యాడర్ లాగా అది ఎక్కగలుగుతారు కానీ అది స్టార్టింగ్ టైర్ మీద ఉంచి వచ్చి ఆ ల్యాడర్ అది ఎక్కాలి. ఆ విధంగా ఉంది. సో ఊరుకురుగా అక్కడ ఎక్కుతుంది చూడండి మా పాప. అది అస్సలు ఆగడం లేదు. తర్వాత వాళ్ళ ట్రైనర్స్ వచ్చి పట్టుకున్నారు. ఇంకా తర్వాత వాళ్ళు ఆడేశారన్నమాట. చూడండి తనక వచ్చాడు ట్రైనర్. ఏ విధంగా దగ్గరికి అనుకుంటూ ఇంకా ఆడిపించేశారు. సో ఓకే ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్రెస్ చేస్తేనే మీరు అది బెల్ ప్రెస్ చేస్తేనే మీకు పెట్టేటువంటి వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మరిన్ని విషయాలతో కలుద్దాం.